హాయ్ అన్న. హాయ్. ఈ టైంలో ఫుడ్ కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా అనిపిస్తాం? నేను ఫస్ట్ టైం ఇక్కడ తినడము. సో స్పైసీగా లేదు, ఒక ఫ్యామిలీ తినేలాగా నార్మల్గా క్వాలిటీ కూడా ఉంది. ఆయిల్ టేస్ట్, ఫుడ్ టేస్ట్ కానీ అంతే బాగుంది. ఎలా అనిపిస్తుంది ఇక్కడ టేస్ట్ చూస్తుంటే? ప్రగతి నగర్లో బండి మీద తింటాం ఫస్ట్ టైం ఇదే అండి. కాస్ట్ కూడా రీజనబుల్, టేస్ట్ చాలా బాగుంది. క్వాలిటీ పరంగా ఎలా ఉందండి? Quality is so good. అంటే మీ పరంగా ఒకవేళ మనం 5 స్టార్ రేటింగ్ పెట్టుకుంటే కనుక ఎంత రేటింగ్ ఇస్తారు? 5 5 సూపర్ అన్న, మీరు చాలా వాల్యుబుల్ కస్టమర్. 5కి 5 ఇచ్చే చాలా వాల్యుబుల్ కస్టమర్ ఈయన. ఇంత నాణ్యతమైన ఫుడ్ సప్లై చేస్తూ ప్రతి ఒక్క మీ ఏమంటారు మీ మాస్టర్లు అందరూ కూడా, మా ఓనర్ ఎవరైతే ఉన్నారో వికాస్ రెడ్డి గారు, ఆయన మమ్మల్ని సొంత తమ్ముళ్ళలాగా సొంత అన్నల్లాగా చూసుకుంటాడు, అవసరానికి హెల్ప్ అవుతాడు అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు చెప్పండి. నేనేమండిదంటే సారు, మా వికాస్ రెడ్డి గారు అయితే నాకు 5 సంవత్సరాలు బట్టి తెలిసండి సారు. నేను ముద్ద మసాలా కలిపి నుంచి మా సార్ తెలుసు. నా దేనికైనా సరే ముందు నాకు అమౌంట్ కావాలి సార్ అంటే చాలు. అలాగే అమౌంట్ నా పిల్లల చదువు కోసం అమౌంట్ సాయం చేయరండి. మా సార్ కోసం చిన్న పాట పాడతాను నేను. నీ ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనా, నీ ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనా, ఏటికి వంపులు ఉంటాయి కానీ నీటికి వంపులు ఉంటాయా, ఏటికి వంపులు ఉంటాయి కానీ నీటికి వంపులు ఉంటాయా, నీటి వంటిదే నీ ఆత్మ, ఏటి వంటిదే పరమాత్మ. దేవుడు మా సారు. ఇక్కడ చూస్తుంటే అందరూ దోశలు స్పెషల్ ఇక్కడ అంటున్నారు. ఆయిల్ లెస్, చాలా బాగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అని చాలామంది చెప్తున్నారు. కాబట్టి మేము కూడా కవరేజ్కి వచ్చాము. సో చెప్పండి, మీరు ఎలాంటి పిండి వాడతారు, ఎలాంటి ఆయిల్ వాడతారు? ఆయిల్ అయితే సన్ఫ్లవర్ వాడతాం. పిండి కూడా మామూలుగా మంచి క్వాలిటీ గుండు గట్ట తెచ్చి వాడతాం. అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక, ఇప్పుడు ఏదైతే ఈ టిఫిన్ సెంటర్ ఉందో దీనికి సంబంధించి ఓనర్ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు. ఈ ప్రగతి నగర్లో ఈ నైట్ టైం ఏదైతే ఉందో బేసిక్గా ఏంటంటే 9:30, 10 వరకు మెయిన్ హోటల్స్ అనేవి క్లోజ్ ఉంటాయి. ఓన్లీ రోడ్ సైడ్ వచ్చేసి ఏంటంటే మనకి చెరువు దగ్గర నుంచి ఇప్పుడు అవుట్ సర్కిల్ ఏదైతే ఉందో ఎగ్జిట్ గేట్ దాకా మనకి ఓన్లీ రెండు ఉంటాయన్నమాట. ఒకటి దట్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే మెయిన్గా ఏంటంటే పబ్లిక్ చాలా ఎక్కువ మంది ఉంటారు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ ఆయిల్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుందని అందరూ అంటూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి ఈ సేవలు అందించడంలో భాగస్వామిగా అయిన మన ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఇది పెడతానికి కారణం ఏంటి, అసలు ఏం ఫుడ్, దీంట్లో ఏం ఆయిల్ వాడతారు, ఏ పిండి వాడతారు ఏంటో ఒకసారి మాట్లాడదాం. ఓకేనా? నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు వికాస్ సార్. యాక్చువల్గా మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. ఇక్కడ ప్రగతి నగర్లో లాస్ట్ 10 years నుంచి ఇక్కడే ఉన్నాము. అంటే నేను నార్మల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీనండి. నైట్ 10:30, 11 o'clock ఆ టైం తర్వాత మేము మా షిఫ్ట్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తేలోకి మాకు ఎక్కడ మంచి టిఫిన్ దొరికేది కాదు. మేము ఇక్కడ వాడే ఐటమ్స్ అన్నీ కూడా అన్నీ క్వాలిటీయే ఉపయోగిస్తాం. మినపగుళ్ళు దగ్గర తీసుకుంటే విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు వాడతామండి. రవ్వ తీసుకుంటే నిర్మా బ్రాండ్ వాడతాము. 12 o'clock మాది అయిపోయిన తర్వాత ఆయిల్ మేము డంప్ చేసేస్తాం. అదే మేము వాడి చట్నీ కూడా ఫస్ట్ మెయిన్ చట్నీస్ వాడాలని చెప్పి మేము 3 varieties ఆఫ్ చట్నీస్ పెడతామండి. ఒకటేమో పల్లీ చట్నీ. పల్లీలో మేము పుట్నాలు కానీ ఏవి కానీ మిక్స్ చేయమండి, ఓన్లీ ప్యూర్ పల్లీయే ఉపయోగిస్తాం ఇప్పుడునే. మళ్ళీ నెక్స్ట్ ఒకటి బొంబాయి చట్నీ, మా సైడ్ రాజమండ్రి సైడ్ ఫేమస్ అని చెప్పి ఇడ్లీలో బొంబాయి చట్నీ బాగుంటుంది, బొంబాయి చట్నీ పెడతాము. ఇంకోటి ఇలాగ టమాటా చట్నీ పెడతాం. సో ఒరిజినల్గా ఆయిల్ కానీ పిండి కానీ వాడుతున్నప్పుడు ఒరిజినల్ వాడితే మనకి లాభం అనేది తక్కువ ఉంటుంది కదండి. ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మన టర్న్ ఓవర్ పెరుగుద్ది. సో ఇంకా దాని మీద దృష్టి పెట్టాను తప్ప ఫస్ట్ మాకు ఫస్ట్ ఇనిషియల్గా మనకి లాస్ వస్తుందని తెలిసినా మేము దాని మీద క్వాలిటీని మాత్రం వెళ్ళనివ్వట్లేదు. చట్నీలోని ఏట్లోని మేము కాంప్రమైజ్ అవ్వట్లేదు. రేట్స్ కూడా ఇవ్వనండి. మీ దగ్గర అసలు ఏమేమి ఉంటాయి? మా దగ్గర ఇడ్లీ, బోండా, వడ, నెక్స్ట్ దోశల్లో వెరైటీస్ ఆఫ్ దోసెస్ అన్నీ ఉన్నాయండి. 3 o'clock నుంచి అయితే ముంత మసాలా ఐటమ్స్ సంబంధించినవి అన్నీ ఉంటాయి. 8 o'clockకి అది ఆపేసి నార్మల్గా ఇడ్లీ టిఫిన్ సెక్షన్ మొదలు పెడతామండి. 8 o'clock నుంచి నైట్ 12:30, 12:45 దాకా ఉంటాం. బేసిక్ ఏంటంటే నైట్ టైం, పైగా మీరు ప్రైమ్ టైంలో కాకుండా నైట్ టైం అనేసరికి ఏంటంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ టైంలో మీరు వ్యాపారం చేస్తున్నారు, మీకు ఎటువంటి ఇబ్బందులు అంటే చాలామంది బెదిరింపులు కానీ లేకపోతే కొన్ని ఇబ్బంది పడే సంఘటనలు కానీ జరుగుతూ ఉంటాయి కదా. సో మీరు ఎలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు? బేసిక్ ఏంటంటే మీరు నాణ్యతమైన ఫుడ్ ఇస్తున్నారు, అందుకే ప్రజలు మీ దగ్గరికి వస్తున్నారు. కానీ ఈ నైట్ టైం బిజినెస్ రన్నింగ్ చేస్తున్నప్పుడు కొన్ని అబ్జెక్షన్స్ వస్తూ ఉంటాయి. బేసిక్గా పెట్టొద్దు, ఇంతవరకు పర్మిషను. బెదిరింపులు గట్టి ఏమీ లేవు సార్. అందరూ మాతో బాగానే కోఆపరేట్ చేస్తూ ఉంటారు. పోలీసులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న లోకల్ మున్సిపాలిటీ అధికారులు కానీ ఎవరన్నా మనతో బాగానే ఉంటారు సార్. అలాగా మనకేమీ ఇబ్బందులు గట్టి ఏమి లేవు సార్ అసలు. అండ్ మీరేనా ఓనరు? ఇంకా
ఇంజనీరింగ్ క్లాస్ చేసినప్పటి నుంచి దీంట్లోకి బిజినెస్లో కూడా ఇలా పార్ట్నర్స్. సార్ చెప్పండి సార్ మీకు. సార్ నా పేరు సందీప్ అండి. నేను వికాస్ ఇంజనీరింగ్ కలిసి చదువుకున్నాం. ఇప్పుడు 2004 నుంచి మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్. లాస్ట్ 1.5 మంత్ బ్యాక్ ఇలా ఒక ఫుడ్ ట్రక్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచనలో ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. తర్వాత చాలా ప్లేసెస్ చూసాం. ఫస్ట్ కొంపల్లిని చూసాము, లేకపోతే ఇక్కడ కూకట్పల్లి దగ్గర విజయ్ టెక్స్టైల్స్ దాని ముందని చూసాము. తర్వాత ఒకసారి ఒక నైట్ ఇలా వెళ్తుంటే ఇక్కడ ప్రగతి నగర్లో ఫుడ్ ట్రక్స్ ఈ ఏరియాలో ఏం లేవు. కొంతమంది మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా వేరే చోట తింటే కొంచెం టేస్ట్ ఏం లేదు, పామ్ ఆయిల్ వాడుతున్నారని తెలిసినప్పుడు మేము ఇద్దరం అనుకుని కొంచెం క్వాలిటీ ఫుడ్గా మంచి టేస్ట్తో ఇవ్వాలని చెప్పి అనుకున్నాం సార్. అనుకుని రా మెటీరియల్ కొనడం దగ్గర నుంచి, ఎస్పెషల్లీ ఈ చట్నీ కోసం పల్లీలు మేము చిత్తూరు డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి కొంటున్నాం సార్. ఎక్కడ కొనట్లేదు, అక్కడి నుంచే తెప్పిస్తాం. అలాగా ఆయిల్ అన్నీ కూడా సన్ఫ్లవర్ అన్నీ అలాగా ఉంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి ఫస్ట్ అని చెప్పి అనుకున్నాం. అండ్ ఈ బిజినెస్ యాక్చువల్గా మేము మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా నైట్ చాలామంది మాకు చెప్పారనమాట, ది వెరీ బెస్ట్ ఫుడ్ సర్వే ఇన్ ద ప్రగతినగర్ టువర్డ్స్ ప్రగతినగర్ చెరువు అని చాలామంది చెప్తున్నప్పుడు అది మీ హోటల్ గురించి చాలామంది చెప్పారు. మేము కూడా టేస్ట్ చేసాము. సో టేస్ట్ బాగుంది కాబట్టి ఒకసారి మా ప్రజలకు కూడా చూపించాలని, నాణ్యతమైన ఫుడ్ మీరు సప్లై చేస్తున్నారని మేము చూసిన తర్వాత ఇవాళ మీతో మేము మాట్లాడటం జరిగింది. సో మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి, ఇలాగే నాణ్యతమైన ఫుడ్ ఇవ్వాలి, ఇలాగే ముందుకు వెళ్ళాలి మా ఛానల్ తరఫున మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు కంపల్సరీగా మేము క్వాలిటీ అయితే ఎక్కడ రాజీ పడం సార్. మీరు ఎప్పుడు ఏ టైంలో ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు మేము ఏం ఆయిల్స్ వాడుతున్నాము. ఇక్కడ మాకు పక్కన కూడా మాకు స్టోర్ ఉంది సార్. మీకు కావాలంటే స్టోర్ కూడా తీసుకెళ్ళి ఎప్పటి చెక్ చేసి ఇస్తాము. మేము అన్నీ ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో అదే రా మెటీరియల్ అవే బ్రాండ్స్ వాడుతున్నాం తప్ప చీప్ క్వాలిటీ బ్రాండ్స్ అయితే ఏమీ వాడట్లేదు సార్. థ్యాంక్ యూ.